దోమ చిన్నదే కానీ కుడితే చాలా నొప్పే. జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణకు సహకరించండి. మలేరియా, డెంగ్యూ వ్యాధులను అరికడదాం. దోమలు కొట్టకుండా సహకరించండి. జేబీ రత్నం, వ్యవస్థాపక కార్యదర్శి, గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ. దోమ చిన్నదే కానీ కుడితే చాలా ముప్పే అంటూ గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేబీ రత్నం హెచ్చరించారు. సోమవారం ఉదయం ఎంపీపీ కాలనీలోని సమత డిగ్రీ కళాశాలలో డైరెక్టర్ శ్రీనివాస్ అధ్యక్షతన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు దోమలు కుట్టడం పట్ల వచ్చే వ్యాధుల గురించి గ్రీన్ క్లైమేట్ టీమ్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనాఫిలస్ క్యూలెక్స్ ఎడిస్ ఆడదోమల వల్ల మలేరియా, డెంగ్యూ, మెదడువాపు, బోధ వ్యాధులు ప్రబలుతాయని అన్నారు. వీటి నివారణకు దోమలు పుట్టకుండా కృషి చేయాలి అని హితవు పలికారు. జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించండి అని పిలుపునిచ్చారు. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, బోధ, మెదడువాపు వ్యాధులను అరికడదామని అన్నారు. 3 రోజులకు మించి ఎక్కడా మంచినీళ్లు నిల్వ ఉండకుండా చూడాలని కోరారు. ఎయిర్ కూలర్, ఫ్రిడ్జ్ నుంచి వచ్చే నీళ్లు ఎప్పటికప్పుడు తొలగించాలని హితవు పలికారు. పక్షులు, జంతువుల కోసం నీరు పెట్టే పాత్రలను 3 రోజులకు ఒకసారి శుభ్రపరచాలని కోరారు. పాత టైర్లు, తాగి పడేసిన కొబ్బరి బొండాల్లోని నీళ్లు నిల్వ ఉండకుండా చూడాలని పిలుపునిచ్చారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ రామకృష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ దోమల నివారణకు సహకరించండి ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను కోరారు. విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు మాట్లాడారు. వాపు వ్యాధి రాకుండా, మెదడు వాపు వ్యాధి రాకుండా దోమల నిర్మూలనకు కలిగే వ్యాధుల గురించి, దోమల వల్ల కలిగే వ్యాధుల గురించి నేను ఉమా భార్గవి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మస్కిటోస్ నుంచి చాలా డిసీజెస్ వస్తూ ఉంటాయి కాబట్టి మస్కిటోస్ మన ఇంటి పరిశ్రమలో పెరగకుండా మనం ఏమేమి మెజర్స్ తీసుకోవచ్చని చెప్తాను. మన ఇంటి దగ్గర నీటి తొట్టెలు ఉంటాయి కదా, వాటిని 3 డేస్కి ఒకసారి క్లీన్ చేసి మళ్ళీ ఫిల్ చేస్తూ ఉండాలి. ఇంట్లో ఫ్రిడ్జెస్ యూస్ చేస్తాం, ఏసీస్ యూస్ చేస్తాం, అలాగే ఫ్లవర్ వేసెస్ కూడా ఉంటాయి. వాటిలో వాటర్ స్టోర్ అవుతూ ఉంటుంది. ఆ వాటర్ని కూడా 3 డేస్కి ఒకసారి క్లీన్ చేసేయాలి. అండ్ ఇంటి దగ్గరలో కొబ్బరి బోండాలు, వాడి పడేసిన టైర్స్ అండ్ రుబ్బు రోళ్ళు లేకుండా చూసుకోవాలి. థ్యాంక్ యూ. Good morning, representative. Myself, Nayan Gupta. I am studying in BBA 5th semester. I would like to tell the treatment about the malaria, dengue and chikungunya. It's caused by the mosquitoes. Nowadays, we are seeing that the current season is rainy season. So we can know that there are water stagging in behind the house and the drainage systems, and there are a lot of breedings done by the mosquitoes. So we should prevent this. So how to prevent from dengue, malaria and chikungunya? So preventing this help us to get rid of the diseases which is caused by them. We can help in reducing the systems of garbage system so that we can prevent the mosquitoes and dengue fevers and anything coming from the mosquitoes. So we should know how to do it. Firstly, I would start with saying that stop storing the water in rainy season. Kindly clean the tires, the waste tins, waste bags, the tanks and all water tanks. We should always keep cleaning, keep dry, keep your area dry. Most and foremost thing is that if the thing is dry, you should, if the area is clean and dry, we can always prevent the disease. To prevent this, we should know what all the steps to be taken itself from the family, that if we are going in our surrounding, the garbage system, every time we should call the GVMC and we should get cleaned of garbage. We should always clean our sewage system, because nowadays in rainy season we know how the rains are, floodings. So we should stop it. We should create a pit where we all can segregate it. The water should be segregated. The proper flow of water should be done. If there is a proper flow, we can help it. Inside the home, how to prevent? We can use campfire, we can use mosquitoes, Odomos or any kind of ointment to prevent the disease. We can use air conditioner if there you have an air conditioner. So kindly prevent from this disease. Thank you so much for giving me this opportunity. నా పేరు ప్రియాంక. నేను బీకామ్ 5th సెమిస్టర్ చదువుతున్నాను. ఆడదోమలు కనుక కరిస్తే మనకు మలేరియా, డెంగ్యూ అవన్నీ డిసీజెస్ వస్తాయి.
కాబట్టి అవి కారకుండా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు గీతిక. నేను సంత కాలేజ్లో బీఎస్సీ ఎంఎస్సిఎస్ చదువుతున్నాను. నేను ఈరోజు దోమల నివారణపై చర్యలు ఎలా తీసుకోవాలో చెప్తున్నాను. దోమలు పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఆ ఇంటి పెరట్లో నీటి నిల్వల్లో మందు వేయాలి. అలాగే నీటి నిల్వ చేయట ప్రాంతాల్లో అన్ని మూతలు పెట్టాలి. అలాగే నీరు నిలిచిన అన్ని ప్రాంతాల్లోని ముందు మనం మందు జల్లాలి. అలాగే పాత టైర్లు కానీ, కొబ్బరి బొండాలు కానీ, వ్యర్థ వస్తువుల్లో కానీ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. మనకు తెలుసు ఈ వర్షాకాలంలో ఈ దోమలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దీనివల్ల మనకి అనేక జబ్బులు అనేవి వస్తాయి. అంటే డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వీటన్నిటిని మనం నివారించాలంటే మనం ముందు దోమల నివారణపై తగిన చర్యలు అనేవి తీసుకోవాలి. ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు సిహెచ్ ప్రవళిక. నేను సమత కాలేజ్లో డిగ్రీ చదువుతున్నాను. ఈరోజు దోమలు రాకుండా నివారణ ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకుందాం. మొదటిగా మీ ఇంటి ముందు మురికి కాలువలు లేదా చెత్త చెదారం ఉండకుండా చేసుకోవడం, వాటిని శుభ్రపరిచేందుకు చర్యలు తీసుకోవాలి. రెండోది, మీ ఇంటి పరిసరాలలో పనికిరాని పడేసిన తొట్లు, డబ్బాలు, టైర్లు, కొబ్బరి చిప్పలు, మిగిలిన మొదలగున వాటిలో వాటర్ నిల్వ లేకుండా చూసుకోవాలి. అలాంటి వాటిని తొలగించాలి. ప్రతి శుక్రవారం డ్రై డేను పాటించాలి. అన్ని నీటి నిల్వలను, పాత్రలను శుభ్రపరిచి తిరిగి నీరు నింపుకోవాలి. మరింకొకటి, పనికిరాని వాడని వస్తువులు ఇంటి పరిసరాలలో లేకుండా చూసుకోవాలి. ఇంటి పరిసరాలలో పిచ్చి మొక్కలను, కంప చెట్లను, నీటి నిల్వలేని గుర్రపు డెక్క, తుటకాను వంటి వాటిని పూర్తిగా తొలగించవలెను. దోమలు బెదడు నుండి రక్షణ పొందుటకు దోమతెరలు కూడా వాడాలి. థ్యాంక్ యూ. I am presenting from Samta College. My name is Varun. ఈరోజు డెంగ్యూ వ్యాధి గురించి మాట్లాడుకుందాం. దీన్ని డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అని కూడా పిలుస్తారు. దీనివల్ల వచ్చే లక్షణాలు విపరీతమైన జ్వరం, కళ్ళు కదల్చలేని పరిస్థితి, ఇంకా కండరాలు ఎముకల బాధ. నేను సమత కాలేజ్లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఈరోజు నేను చికెన్ గున్యా వ్యాధి లక్షణాలను, వ్యాప్తి ఎలా చెందుతుందో అనే దానికోసం నేను చెప్పబోతున్నాను. ముందుగా వ్యాధి లక్షణాలు. అకస్మాత్తుగా వచ్చే తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కొన్ని రోజుల నుండి మళ్ళీ తిరిగి జరుగుతుంది. ఈసారి తీవ్రమైన జ్వరంతో పాటు కీళ్ళ నొప్పులు కూడా ఉంటాయి. ఈ కీళ్ళ నొప్పులు ప్రత్యేకంగా చిన్న దగ్గర ఎక్కువ భావిస్తాయి. కొందరిలో 5 రోజుల పాటు, కొందరిలో 10 రోజులు, మరి కొందరిలో 2 నుంచి వారం రోజులు వారు బాధిస్తారు. దీని వ్యాప్తి ఏంటంటే ఏడిస్ దోమ ద్వారా వ్యాపించే వైరస్ ఈ వ్యాధులను కలిగిస్తాయి. వ్యాధిగ్రహిత కుట్టిన దోమను ఆరోగ్యవంతుని కుటుంబం ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ప్రాణభయం లేనప్పుడు వ్యాధి వలన వచ్చి నీరసం, తలనొప్పి నుండి తేలుకోవడం చాలా సమయం పడుతుంది. ఈ వ్యాధి గ్రామంలో ఎక్కువ మందికి ఒకేసారి వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఎవరీవన్. దోమలు ఉండడం వల్ల ఈరోజు సమాజానికి ఎంతో హానికరం చేస్తుందని అనుకుంటున్నాను. దోమల వల్ల అనేక రకాల జబ్బులు కూడా వస్తున్నాయి. అందులో ముఖ్యంగా డెంగ్యూ, మలేరియా వస్తున్నాయి. దాంతోపాటు దీన్ని అరికట్టాలంటే మనం తొట్టుల్ని, నెక్స్ట్ ఫ్రిడ్జ్ వెనకాల ఉన్న బాక్స్ని ఇవన్నీ క్లీన్ చేసుకుంటే దీనికి మనం అరికట్టవచ్చు. నేను హర్ష, బీకామ్ 5th సెమ్ చదువుతున్నాను సమత కాలేజ్లో. ఇప్పుడు ఈ కాలంలో దోమలు వస్తున్నాయి కాబట్టి మనం దీన్ని బట్టి ఎలాంటి లక్షణాలు తీసుకోవాలి, అవి రాకుండా మనం ఏం చేయాలి అనేది నేను చెప్పబోతున్నాను. ఇప్పుడు దోమలు రాకుండా మనం ఏం చేయాలి అంటే మనం వాడే వంటల్లో కానీ నీట్గా చేసుకోవడం కానీ చేయాలి. అది ఎలాగా, వాటర్ స్టాక్ అనేది ఉంచనివ్వకుండా వాడుకోవాలి. అలాగే ఫ్రిడ్జ్ వెనకతల ఉన్న వేస్ట్ వాటర్ని మనం డైలీ క్లీన్ చేసుకోవాలి. అలాగే దోమలు రాకుండా మనం నెట్ అనేది, దోమల తెర అనేది వేసుకోవాలి. అలాగే మనపై అవి రానివ్వకుండా చేసుకోవాలి అంటే ఓరమస్ అనే క్రీమ్ మనం రాసుకోవాలి. అంతే. థ్యాంక్ యూ. ఓకే, దోమ చాలా చిన్నదే, కానీ దోమ కాటేస్తే చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది.
కొన్నిసార్లు మరణించే అవకాశం ఉంది, కొన్నిసార్లు బోధకాలు వచ్చే అవకాశం ఉంది, కొన్నిసార్లు డెంగ్యూ ఫీవర్ వస్తుంది, మలేరియా వస్తుంది, ఇలా అనేక రకాల వ్యాధులు వస్తాయి. కాబట్టి మీరంతా ఏం చేయాలి? దోమల నివారణ కోసం విస్తృతంగా ప్రచారం చేయాలి. ప్రచారం చేయాలా? ఈ ప్రచారం చేయాలంటే మీరందరూ ముందు మీ ఇంట్లో అందరికీ చెప్పాలి, మీ ఇంటి పక్కన వాళ్ళకి చెప్పాలి. మీ అందరికీ దోమలు ఏ దోమలు ఉన్నాయి, ఆ దోమలు కరిస్తే ఏంటి అన్నదంతా చెప్పడం జరిగింది కదా. కాబట్టి మీరంతా కూడా దోమల నివారణ కోసం పెద్ద ఎత్తున మీ ఇళ్ళ చుట్టూతో ఉన్న వాళ్ళకి, మీ కాలనీ చుట్టూతో ఉన్న వాళ్ళకి, మీ వార్డులో ఉన్న వాళ్ళకి అందరికీ చెప్పాలి అనే ఆలోచనతో మనము ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టాం. మరి ఈ దోమల నివారణ కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములు కావాలని కోరుతున్నాం. ఓకేనా? ఎంతమంది దోమల నివారణకి కృషి చేస్తారు? చేతులు ఎత్తండి. మీ అందరికీ ఒక విషయం ఏంటంటే, మనకి ఒక 50 ఏళ్ళగా మన విజ్ఞానాన్ని మనం దాచుకునే అలవాటు బాగా పెరిగిపోయింది. పూర్వం కాదు, ఇప్పటికీ కూడా చాలా కాలంగా వాళ్ళకున్న జ్ఞానాన్ని దాచేస్తున్నారు. అలాగా దాచేయకుండా అందరికీ అవగాహన కల్పిస్తే చాలా ఎక్కువగా అందరూ ఆరోగ్యంగా జీవించడానికి ఉపయోగపడుతుంది. అందుకని మేమేం చేస్తున్నాం, మీ అందరి చేత మాట్లాడించి దానిని టీవీ ఛానల్స్కి, పేపర్లకి పంపించి ఎక్కువ ప్రచారం అయ్యేలా చేస్తున్నాం.